గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక టైం వచ్చేసి ఇంక 7 అవుతుంది. ఈరోజు ఏంటి 7 అవుతుంది ఏంటి అని అనుకుంటున్నారా? లేట్ అయిందండి. నిద్ర పట్టేసింది. ఇంకా చలికాలం కదా! అసలు మెలుకువైతే రావట్లేదు. ఇంకా తొందరగా ఇంక నడిచేది లేదు. ఇంక పరుగులే మాట. ఇంక అంత స్పీడ్‌గా అయితే చేయవలసొచ్చింది. ఇంక ఈరోజైతే పనులు ఎంత లేట్‌గా లేచినా కానీ టైంకి అన్నీ కరెక్ట్‌గా చేసేస్తానమాట. స్పీడ్‌గా చేసేస్తాను. ఇక ఒక పక్కన పాలు పెట్టేసాను. కాఫీ కలుపుకుందామని. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా బియ్యం నూక ఉంటది కదా! దాంతో పులిహోర అయితే చేస్తాను. చాలా బావుంటదండి. ఇక్కడ వచ్చేసి అయితే కొలతగా నీళ్ళైతే మనం రైస్‌కి ఎలాగైతే నీళ్ళు వేసుకుంటాం కదా! ఇది దేనితో అన్నా ఒక దాంతో కొలత తీసుకోండి. దానికి 2 అయితే వాటర్ అయితే వేయాలన్నమాట. ఇక్కడైతే నేను అలాగే ఇంకా వాటర్ కొలతగా తీసేసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అయితే వేసేసానన్నమాట వాటర్‌లోని. ఇంక ఈ వాటర్ ఇలా మరుగుతా ఉంటది కదా! ఈ మరుగుతున్నప్పుడు ఇంకేం చేయాలంటే ఆ బియ్యం నూకైతే వేసేసుకోవాలి. ఇంక చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇది చాలా బావుంటదండి. మనం ఎక్కడికన్నా ప్రయాణం ఒక 2 రోజులు మనం ఎక్కడికైనా ఊరెళ్ళినప్పుడు ఇలాగా పులిహోర చేసేసుకొని బియ్యం నూకతో పట్టుకెళ్తే అస్సలు పాడవదు. 2 డేస్ అయినా, 3 డేస్ అయినా పాడవదమాట. కొంచెం చాలా జాగ్రత్తగా వండుకోవాలి. తడి అది తగలకుండా చక్కగా అంటే మళ్ళీ వండేసిన తర్వాత మనం చెయ్యి అవి పెట్టేసి అలా కాకుండా నీట్‌గా పట్టుకెళ్ళి ఇలాగ వండుకొని పట్టుకెళ్తే చాలా బావుంటది. నిలవ కూడా ఉంటదన్నమాట. ప్రయాణాల్లో ఎక్కువగా నేనైతే ఇలాగే పట్టుకెళ్తాను. ఇంకిక్కడైతే వాటర్ మరిగిపోయిన తర్వాత ఈ బియ్యం నూకైతే వేసేసుకొని మనం రైస్ ఎలాగైతే వండేసుకుంటామో అలానే దగ్గరికి ఎగిరిపోయేటట్టుగా వండేసుకోవాలి. ఇంకా దగ్గరికి అయిపోయిన తర్వాత సిమ్‌లో పెట్టేసేయండి. ఇంకా చక్కగా ఉడికిపోతది. పొడిలాడుతూ ఉడికిపోద్ది. అందులో ఆయిల్ వేసాం కనుక మెత్తగా అవ్వదు. పొడిగా ఉంటదన్నమాట. నీళ్ళు కరెక్ట్‌గానే వేసేయండి. ఏం పర్వాలేదు. ఒకటికి 2 వేసుకోండి. మీరు దేనితో అన్నా కొలత తీసుకోండి. దాంతో మాత్రం 2 వేసేసుకోండి. ఇక్కడైతే దగ్గర పడిన తర్వాత అయితే ఇంకా సిమ్‌లో పెట్టేసాను. కొంచెం ఎక్కువగానే చేశాను ఇది. బావుంటది. నిలవ ఉంటది. చాలా బావుంటదండి. మనం అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. లేదా అలా బయట ఉంచేసినా కూడా బానే ఉంటది. పాడవదు. అక్కడైతే ఓ పక్కనైతే పులిహోరకి తాలింపు పెట్టేస్తున్నాను. మనం పులిహోరకి ఏమేమితే తాలింపేస్తామో అవన్నీ వేసేసుకోండి. ఇంక పసుపు అందులో వేయొద్దు. ఒకవేళ పసుపు అందులో వేసుకుంటే ఇందులో వేయొద్దు. నేను ఇందులో వేసేసాను గనక ఇంక అందులో వేయట్లేదు. కొంచెం ఇంగువ అయితే వేసుకున్నాను. ఉప్పు వేసేసుకున్నాను. ఇందులో ఉప్పు వేసాను. కానీ పులిహోర కూరలో కూడా ఉప్పు వేసుకోవాలి. 2 ఉప్పు వేసేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే ఇంక మళ్ళీ వేసుకోవచ్చమాట. ఇక్కడైతే బియ్యం ఒక చక్కగా ఉడికిపోయింది చూడండి రైస్‌లాగా. ఇదైతే ఒక పళ్ళెంలో అయితే తీసుకుంటాను. ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకుంటాను. ఇవన్నీ అయినా కూడా నేను కాఫీ కలుపుకోవడానికి టైం లేదన్నమాట. ఎందుకంటే టైం అయిపోయింది కదా! ఇంక స్పీడ్‌గా చేస్తున్నాను. నేనైతే 7:30కి వెళ్ళిపోతారు కనుక ఇంక తొందరగా అయితే చేసేస్తున్నాను. ఇదైతే ఇంకొక పెద్ద గిన్నెలో అయితే ఇదంతా వేసేసుకొని చక్కగా చల్లారి పెట్టేసుకుంటున్నానన్నమాట. అంటే కొంచెం చల్లగా అవుతది కదా! పొడిలాడుతూ ఉంటదన్నమాట. అలా ఒక గిన్నెలో ఉంచేస్తే ఏంటంటే కొంచెం ముద్దగా ఉన్నట్టు ఉంటది. ఇలా పళ్ళెంలో వేసేసుకొని ఆరబెట్టుకుంటే పొడిగా వస్తది. అక్కడ పులిహోర కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా అది ఆ కూర వచ్చేసి ఇందులో కలిపేసుకోవడమే. మీరైతే పులిహోర ఎలాగైతే తాలింపు పెట్టుకుంటారో అలా అయితే తాలింపు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కూరొచ్చేసి అందులో కలిపేసుకోవడమే. చాలా బావుంటదండి. పుల్లగా చాలా అంటే చాలా బావుంటది. కావాలంటే మీరు ఇందులో కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు. పులిహోరలో చాలామంది కొంచెం తీపేసుకుంటారు కదా! అలా ఇష్టమైనోళ్ళు అలా వేసుకోండి. ఇది 2, 3 రోజులు భలే నిలవుంటది. మీరెక్కడికన్నా ప్రయాణం పట్టుకెళ్ళాలంటే ఇలా పట్టుకెళ్ళండి. చాలా బావుంటది. అస్సలు పాడవదు. ఇక్కడైతే మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. బియ్యం నూక రప్పించుకొని పెట్టుకుంటాను నేను. ఎందుకంటే ఇలా పులిహోర చేయడానికో, వేరే ఏదన్నా చేయడానికి నేను ఇలాగ రెడీగా పెట్టుకుంటానమాట. ఇంకా కొంచెం ఉప్పు తక్కువైతే ఇంక ఉప్పు కూడా వేసేసాను. భలే కలర్‌ఫుల్‌గా ఉంది కదా! పసుపు కూడా ఈ వింటర్‌లో వాడడం మంచిదండి. కొంచెం పసుపు ఎక్కువ వాడుకోండి వంటకాల్లో. ఈయనకైతే బాక్స్‌లో తీసేసైతే ఈయనకి రెడీ చేసేసైతే ఇచ్చేసాను. ఈయనైతే వెళ్ళిపోయారు. తర్వాత పిల్లలందరినీ పంపించేసి తర్వాత అయితే నేను టిఫిన్ అయితే చేస్తున్నాను. అబ్బా! చాలా భలే బావుందండి. పొడిగా పులిహోర అయితే బియ్యం నూకతో సూపర్‌గా ఉంది. మీరు కూడా ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా మీకు కూడా నచ్చేస్తది. అలాగే ప్రయాణం వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడుతదన్నమాట. ఇలా పట్టుకెళ్తే నిలవుంటది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. తర్వాత అయితే ఈరోజు వంటయితే నేను పప్పు మామిడికాయ చేద్దాము, చిక్కుడుకాయ ఫ్రై చేద్దామని చెప్పేసైతే అన్నీ అలా తెచ్చేసుకొని పెట్టుకున్నాననమాట. ఇవాళన్నీ చిన్న వంటలే గదా! చాలా సింపుల్‌గా అయిపోయే వంటలే కనుక ఇలా కూర్చొని తీరుబడిగా అయితే కోస్తున్నాను. అలాగే చెల్లికి కూడా ఫోన్ చేశాననమాట. ప్రతిరోజు ఫోన్ చేసుకొని మాట్లాడుకోకపోతే మేము ఉండలేమన్నమాట.
నువ్వేం వంట చేసావు, నువ్వేం టిఫిన్ చేసావు ఇలా చెప్పుకుంటాం అన్నమాట. అక్క చెల్లెలం కదా ఇంక ఇలాగే మాట్లాడుకుంటాం. ప్రతిరోజు అయితే ఫోన్ మాట్లాడుకుంటాం అన్నమాట. ఇలా ఫోన్ ఈళ్ళు అడుగుతా ఉంటారు. ఈయన అడుగుతారు, మా చెల్లి వాళ్ళ ఆయన కూడా అడుగుతారు. ఏం మాట్లాడుకుంటారు, గంటలు గంటలు మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు అని అడుగుతారన్నమాట. మేము ఇప్పుడు ఫోన్ మొదలు పెడతామా, ఇంకా మా మరిది గారు మార్కెట్‌కి వెళ్తారంట. మార్కెట్‌కి వెళ్ళిన తర్వాత ఆయన మార్కెట్ చేసుకొని ఒక 2 గంటల తర్వాత వచ్చినా కూడా మేము ఇంకా ఫోన్‌లోనే ఉంటామన్నమాట. ఇంకా అవ్వలేదా, ఇంకా అవ్వలేదా అంటూ ఉంటారు. ఈయనొచ్చినప్పుడు కూడా అంతే. నేనెళ్ళినప్పుడు మొదలుపెట్టావు, నేను నా పనులన్నీ చూసుకొని ఇంటికొచ్చినా నువ్వు ఇంకా ఫోను పెట్టలేదు అనేసి అంటా ఉంటారు. ఇంతే కదండీ అక్క చెల్లెలకి ఎన్నో బోలెడు మాటలవి ఉంటాయి. ఏం వండుకున్నావు? ఏం తిన్నావు? ఏ డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నావు? ఏమన్నా కొనుక్కున్నావా? ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా! సరదా సరదాగానే. మేమిద్దరం అయితే ఇంక అలాగే ప్రతీదీ చెప్పి కొనుక్కుంటాము. కొనుక్కున్న దాని గురించి మాట్లాడుకుంటాము. ఇలా అయితే ఉంటదండి. పాపం చాలామందికైతే కొంచెం మందికి అక్కలుండరు. కొంచెం మందికి చెల్లెలుండరు. అలా ఉంటారు కదా! పాపం అలా అయితే ఫీల్ అవుతారు. నాకొక అక్కుంటే బావుండు అని, నాకో చెల్లుంటే బావుండు అని కొంచెం మంది ఫీల్ అవుతారు. మాకైతే ఆ బాధ లేదు. ఇంక చక్కగా ప్రొద్దుట లేస్తే ఇంకా ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. మా చెల్లె ఫ్రెండు నాకు ఇంక అన్నీ మా చెల్లె మాట. ఇంక ఇలా మాట్లాడుకుంటా ఉంటాము. ఇంక ఇక్కడైతే మాట్లాడుతూ పనులు చేసుకుంటున్నాను అనమాట నేను. అలా స్పీకర్ ఆన్ చేసేసి అయితే ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాను. ఇంకా అలా ఫోన్ మాట్లాడుతూ పని చేస్తే ఇంక అసలు పని చేసినట్టే ఉండదు. ఆల్రెడీ చెల్లి కూర వండేసింది. వాళ్ళ పిల్లలకైతే ఇంక ప్రొద్దుటే బాక్స్ పెడతది కనుక తన వంటయితే ప్రొద్దుటే అయిపోతది. పప్పు నా కోసమైతే ఇంక నేను వంట చేసుకోవాలి కదా అని ఫోన్ పెట్టేస్తది. అంటే నేను క్యారేజ్ పెట్టవలసిన అవసరం లేదు కదా! పిల్లలు ఒక్కొక్కసారి కాలేజీకి పట్టుకెళ్తారు, ఒక్కొక్కసారి పట్టుకెళ్ళరు. మా పిల్లలైతే ఎక్కువ శాతం ఇంటికొచ్చి తినడానికే ఇష్టపడతారు. ఎందుకంటే అంతా దగ్గర దగ్గరే మాట. మా యానంలో వచ్చేసి కాలేజ్ అవని, స్కూల్ అవని అన్నీ దగ్గరే. కానీ మా చెల్లి కాకినాడ కదా! వాళ్ళకైతే ఇంకా కాలేజ్ అన్నీ దూరం మాట. ఇంకా ప్రొద్దుట వెళ్ళిపోయి పిల్లలు సాయంకాలం వస్తారు. ఇంక క్యారేజ్ పెట్టేస్తది. ఇంకా ఆటోలో వెళ్ళిపోతారు పిల్లలొచ్చేసి. చాలా దూరం. ఇక్కడైతే మాట్లాడుతూ, మాట్లాడుతూ ఇంక అన్నీ కాయగూరలన్నీ కట్ చేసేసుకున్నాను. ఇంక తర్వాతొచ్చేసి ఇవైతే కొంచెం వాటర్ వేసేసి, ఇంక ఉప్పు వేసేసి కొంచెం సేపు నానబెట్టేసానమాట. మొన్నటి నుంచి మామిడికాయలు తీసుకొచ్చారు. కానీ ఈరోజైతే కుదిరింది వండడానికి. ఇంకా మామిడికాయ అంటే ఇంక పప్పు మామిడికాయ వండుకోకపోతే ఇంకెలా చెప్పండి. భలే బావుంటది కదా! పుల్ల పుల్లగా ఎన్ని సార్లు వండుకున్నా అసలా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తది పప్పు మామిడికాయ నాకైతే వచ్చేసి. ఇంకా ఇవన్నీ రెడీ చేసేసాను. ఓ పక్కనైతే ఇంక యథావిధిగా రైస్ అయితే పెట్టేస్తున్నాను. ముందు రైస్ పెట్టేస్తాను. అది అవుతా ఉంటది. ఇంకిక్కడ కూరలు 2 వండేద్దామని చెప్పేసి, ఇంకా చిక్కుడుకాయలు కూడా తీసుకొచ్చారు. అది తెచ్చినప్పుడే వండేసుకుంటేనే బావుంటది. అది ఎండిపోతే ఏంటంటే మళ్ళీ ఫ్రై చేసినప్పుడు వేగనట్టు ఉంటదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా అవి కూడా కోసుకొని రెడీగా పెట్టేసాను. కొంచెంసేపు అలా ఉప్పు నీటిలో ఉంచేసాను. భలే క్లీన్ అయిపోతాయి కదా! అలా పెట్టేస్తే ఇంకా పక్కన రైస్ పెట్టేసి ఇంకా ఎందుకో టీ తాగాలి అనిపించింది. ఎందుకంటే వాతావరణం ఎందుకో బాగా చల్లగా ఉందండి. ఇంక ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఏదో ఒకటి తాగుతా ఉండాలి కదా! అందుకని ఈరోజైతే ఇంక టీ పెట్టుకుంటున్నాను. ఎప్పుడు డబుల్ టీ పెడతాను కదా! ఈరోజు సింగిల్ టీ అండి. ఈరోజు ఇంకా అమ్మ అయితే రాలేదు. అంటే తోడు ఎవరన్నా కాఫీకి గాని, టీ గాని ఎవరైనా తోడుంటే కబుర్లు చెప్పుకుంటూ మనకి స్నాక్స్ లేకపోయినా పర్లేదు కబుర్లుంటే టీ అలా ఆటోమేటిక్‌గా టీ అలా వెళ్ళిపోతది. ఇంకెవరు లేరు ఈరోజు నేనే ఇంక టీ పెట్టుకొని అలా తాగేసి ఇంకా పక్కనైతే ఒక వీడియో ఆన్ చేసుకొని వింటూ అయితే ఇంక వంట చేసేస్తున్నాను. ఇంక మామిడికాయ ముక్కలైతే కోసేస్తున్నాను. మామిడికాయ అయితే చాలా గట్టిగా ఉందండి. కొబ్బరి ముక్కలాగా ముద్దురుగా ముదిరిపోయిందన్నమాట. అసలు కోయలేకపోతున్నాను. నేను ఇలాగా ఈ కొబ్బరి ముక్కలు తీయడం, కొబ్బరికాయ కొట్టడం, ఇలా మామిడికాయ ఇలాగా ముక్కలు చేయడం నాకు కొంచెం భయమేసేస్తదన్నమాట. ఎక్కడ కట్ అయిపోతదని. ఎందుకంటే గట్టిగా ఉంది కదా మామిడికాయ వచ్చి. నాకు ఇవి కట్ చేసినప్పుడు చాలా భయమేస్తది. ఇంకా చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఇంకెలా అయితే ముక్కలు కట్ చేసేసాను. అందుకే అది ఈయనకి గాని, మా అమ్మకి గాని అప్పచెప్పేస్తానన్నమాట. కొబ్బరికాయ ముక్కలు తీయండి, బెల్లం తురమండి ఇలాంటివన్నీ వాళ్ళకి అప్పచెప్తానన్నమాట. అసలు నేనైతే చేయలేను అలాంటి పనులు. ఇంకెవ్వరు లేకపోతే ఇంక తప్పదు. ఇంక అలాగా చేస్తాను. కాకపోతే ఎవరైనా ఉంటే ఇంక వాళ్ళకి ఇచ్చేస్తానన్నమాట. ఇంకిక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా పప్పు మామిడికాయకొచ్చేసి టమాటా, ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంకొక టమాటా అయితే వేస్తున్నానన్నమాట నేను. మీకిష్టం ఉంటే వేసుకోండి. లేదంటే లేదు. నేనింకా ఒక టమాటా కూడా వేస్తున్నాను. ఇంకా పప్పు మామిడికాయ పుల్లగా ఉంటది కదా! మళ్ళీ టమాటా ఎందుకు అనుకుంటారు. ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. ఇంక ఈరోజైతే వేస్తున్నాననమాట.
ఎంతమందికి పప్పు మామిడికాయ ఇష్టమో కామెంట్ పెట్టండి. భలే బాగుంటుంది కదా. ఇంక ఇక్కడైతే టీ పెట్టేసుకుంటున్నాను స్ట్రాంగ్గాని. ఈరోజైతే వంట అయితే కొంచెం తొందరగానే చేస్తాను. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత వెంటనే వంట మొదలు పెట్టేస్తాను. ఇంకా సింపుల్ వంటలే కదా, ఇంకా చేసేసి కొంచెం పక్కన కూర్చుందామంటే ఇంకా ఏమన్నా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, ఇలాగా షార్ట్ వీడియోలు అవి చేస్తూ ఉంటాను కదా, అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. ఇంకా టైం అలా కరెక్ట్గా నాకు 1 గంట అయినప్పటికీ ఇవన్నీ అలాగా సరిపోతాయి. టైం అనేది అసలు సరిపోదనుకో, 1 గంటకి నేను అన్నీ సరిపెట్టేసుకుంటాను అనమాట. ఇలాగా షార్ట్ వీడియోలు చేయడం, పెట్టడం, తర్వాత ఈ పెద్ద వీడియో చేయడం ఇలా ఉంటుంది. ఇంక ఇక్కడైతే పప్పు తాలింపు పెట్టేస్తున్నాను. పాపం కొత్తగా ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళ కోసం అయితే చెప్పేస్తున్నాను. ఇక్కడైతే కుక్కర్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇంకా ముందు తాలింపు పెట్టేసుకుంటాను నేను ఎప్పుడూని. నా వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థమైపోద్ది, కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా తాలింపు పెట్టుకోవడం వల్ల పప్పు అసలు పొంగకుండా బాగుంటుంది. అదే మనం మామూలుగా డైరెక్ట్గా పప్పు పెట్టేసి తర్వాత తాలింపు పెట్టుకుంటే మాత్రం పప్పు పొంగిపోద్ది. అందుకని నేను ఎప్పుడు ఇలాగే పెడతాను. ఇంక పప్పు మామిడికాయకి ఇంక అన్ని తాలింపు అయితే వేసేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు, ఇంగువ ఇవన్నీ వేసేసుకోవాలి. కందిపప్పు కూడా నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఎప్పుడు కూడా మనం పప్పు ఐటమ్స్ వండినప్పుడు అది కొంచెం నానబెట్టేసుకోండి. అలా నానబెట్టేసుకుంటే పొట్ట ఉబ్బరం చేయడం అలాంటిది ఏమీ ఉండదన్నమాట. అలాగే ఇంగువ కూడా వేసుకోండి. ఇది కొంచెం ఒక అలవాటుగా పెట్టేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల కూడా ఇంకా పొట్ట ఉబ్బరం చేయడం అలాంటివి ఏమీ ఉండవన్నమాట. మీరు పప్పు మామిడికాయ ఎలా అయితే తాలింపు పెట్టుకుంటారో అది ముందు తాలింపు పెట్టేసుకోండి. ఇంకా పెట్టేసుకుని ఇంకా ఉల్లిపాయ, మామిడి ముక్కలు, ఇంకా టమాటా, ఇంక ఇవన్నీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఇంకా పసుపు, ఉప్పు, ఇంకా ఇంగువ ఇవన్నీ వేసేసుకుని కారం కూడా వేసేసుకుని ఇంకా అన్నీ వేయించేసుకుని ఇంకా నానబెట్టుకున్న కందిపప్పు అయితే ఇంకా అందులో వేసేసుకోండి. ఇంకా ఎంత తొందరగా అయిపోతుందంటే ఒక 5 నిమిషాల్లో ఇంకా మనకి కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇవన్నీ తాలింపు అయితే వేసేసాను. ఇంక పెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసాను అనమాట. వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసుకోండి. నేను ఒక 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసాను. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇంక వేసేసి మూత పెట్టేసామంటే ఇంకా ఒక 3 విజిల్కి అయితే ఇంకా కర్రీ రెడీ అయిపోతుందండి. దీన్ని అయితే ఆ పక్కన పెట్టేసి ఇంక ఈ పక్కన వచ్చేసి ఇంకా నేను చిక్కుడుకాయ ఫ్రై కూడా చేసేస్తాను. ఇంకా తొందరగా అయిపోద్ది. ఆ పక్కన రైస్ కూడా అయిపోయింది. ఇంకో పక్కన టీ తాగుతూ ఇంకా వంట చేస్తున్నాను. అదే అమ్మ వచ్చుంటే నేను హాల్లో ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని తాగుతాం. ఇంక నేను ఒక్కరిదాన్నే కదా, ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా వంటగదిలోనే ఇంకా అలా టీ తాగేస్తున్నాను అనమాట. ఇంకా ఎందుకంటే కుక్కర్ మూత పెట్టేశాను కదా, ఆవిరి వస్తుంది, విజిల్ పెడదాము అని చెప్పేసి మళ్ళీ నేను ఏ హాల్లో కూర్చుని మర్చిపోయాను అనుకో, అలా ఉంటుందని చెప్పేసి ఇంక అక్కడే ఉండి విజిల్ పెట్టేశాను. ఇప్పుడు ఇదేమో చిక్కుడుకాయ ఫ్రై కోసమేనైతే ఒక గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకుని ఇప్పుడు అందులో కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు అయితే తాలింపు వేసుకోవాలి. చిక్కుడుకాయ ఫ్రై కదా, ఈ తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ వేసేసుకుని ఇంకా ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అది కూడా వేసేసుకుని ఇంకా కరివేపాకు వేసేసుకుంటే ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇంకా చిక్కుడుకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ పెట్టండి. 2 కూరలో మీకు ఏది ఇష్టమో అది కామెంట్ పెట్టండి. నాకైతే 2 కూడా చాలా ఇష్టం. ఇంక ఇలా వేసేసుకుని పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకుని అందులో కొంచెం మళ్ళీ ఉల్లిపాయ వచ్చేసింది చూసారా, సాల్ట్, కొంచెం పసుపు వేయండి. చక్కగా వేగిపోయింది. ఇప్పుడు చిక్కుడుకాయ మనం అక్కడ అన్నీ ఉప్పు నీటిలో వేసుకుని మళ్ళీ దాని తర్వాత 2-3 సార్లు కడిగేసి మళ్ళీ వాటర్లో వేసి పెట్టుకున్నాను అనమాట. వేసేసుకుని ఇప్పుడు దాన్ని అయితే వాటర్ తీసేసి చక్కగా ఇంకా చిక్కుడుకాయ అంతా అందులో వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఇంకా చక్కగా అది మగ్గుతుంది. ఇంకా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇంకా ఒక చోటే ఉండిపోతాయి కదా, అప్పుడు ఒక చోటనే కింద సైడ్ అంతా మనకి ఫ్రై అయిపోతుంది, మళ్ళీ పైన అలాగే ఉండిపోద్ది కనుక అప్పుడప్పుడు వెళ్ళి కొంచెం కలుపుతూ ఉండాలి. సమంగా ఫ్రై అవుతుంది అలా కలుపుకుంటే. మళ్ళీ మూత పెట్టేసేయండి. అలా సిమ్లో పెట్టేసే వండాలి చిక్కుడుకాయ కూర. భలే మగ్గిపోతుంది. ఇంక తర్వాత వాటర్ అలాంటివి ఏమీ వేయక్కర్లేదు. ఇంకా లేతగా ఉన్నాయేమో ఇంక చిక్కుడుకాయలు చాలా బాగుంటుంది. ఇంక చక్కగా మగ్గిపోయింది. ఇంక తర్వాత లాస్ట్ వచ్చేసి ఇంక మగ్గిపోయిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి. అది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను.
వేసేసి ఒకసారి మళ్ళీ ఫ్రై చేసేసుకోండి పచ్చిదనం పోయే వరకు. కారం కూడా కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అందుకని ఒకసారి కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. అసలు సూపర్గా ఉంది. ఇంకా పప్పు మామిడికాయ చిక్కుడుకాయ ఫ్రై. ఇంకా పదండి మీరు కూడా చూసేద్దరు. కానీ ఇంకా చూసారా, ఇంక ఇక్కడ ఫ్రై అయిపోయింది. ఇంకా పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది. ఒకేసారి రైస్ కూడా అయిపోయింది. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. నేను చేసే విధానం మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. బై అండి అందరికీ.